ఏపీ ప్రయోజనాలే ఎజెండాగా ఢిల్లీలో పర్యటిస్తున్నారు పవన్. పలువురు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తినలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కీలక ప్రాజెక్టులపై చర్చించారు. తొలుత కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక రంగానికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. గతంలో జలశక్తి మంత్రిగా షెకావత్ పోలవరానికి సహకరించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. పర్యాటక రంగంలో 7 ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిపాదనలు అందించామని, ఆంధ్రప్రదేశ్ లో పర్యాటక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. అనంతరం కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో జల్ జీవన్ మిషన్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. వైసీపీ ప్రభుత్వంలో మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్లే జల్ జీవన్ మిషన్ పనులు ఆలస్యమయ్యాయని పవన్ ఆరోపించారు. మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల మన కేవలం లెస్ దెన్ 2,000 కోట్ల రూపాయలు వాళ్ళు రాష్ట్రానికి వాడారు. వాళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఒకటి ఇవ్వకపోవడం, ఇంకా మనకి 16,000 కోట్లు ఇంకా వాడుకోవాల్సిందే. దానికి సంబంధించి ఒకటి, అలాగే ఈ సర్ఫేస్ వాటర్ నుంచి తీసుకోవాలని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది. దీని మీద మాట్లాడుకున్నాం. సో ఒకసారి వాళ్ళ సహాయ సహకారాలు అడగడానికి, అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఇంకా ఒకసారి తెలియజేస్తామని చెప్పారు మనం అడిగిన ఇవన్నీ డిమాండ్స్ అని. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పవన్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు ఆర్థిక అంశాలపై పవన్ చర్చించారు. ఏపీలో రహదారుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం వల్ల పనులు ఆలస్యమయ్యాయని, పనుల నిర్వహణకు 2 ఏళ్ల కాలపరిమితిని పెంచాలని కోరామన్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు నుంచి 90% నిధులు వచ్చేలా చూడాలని కోరినట్లు పవన్ వెల్లడించారు. ఒకవేళ బ్యాంకు నిధులు ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్రం 20% నిధులు ఇవ్వాలన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సానుకూలంగా స్పందించారని పవన్ తెలిపారు. సో మేము రిక్వెస్ట్ ఏం చేశానంటే ఫైనాన్స్ మినిస్టర్ గారిని, ఒకటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అడిగాం. మొదటిది ఒక 2 సంవత్సరాలు అడిగాను. రెండోది రాష్ట్ర ప్రభుత్వం నుంచి. రెండోది ఏంటంటే మ్యాచింగ్ గ్రాంట్స్ మేము ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి మీరు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్నే 90% మీరు ఏదన్నా వాళ్ళు చెప్పగలరా వాళ్ళకి, లేదు ఒకళ్ళు ఇవ్వలేని పక్షంలో 20% మీరు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయగలరా అంటే ఈ 2 తీసుకున్నాను. ఇది వారు తెలియజేస్తే వాళ్ళు మొత్తం డేటా తెప్పించుకొని చాలా సానుకూలంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ లో రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో పవన్ భేటీ అయ్యారు. విశాఖ రైల్వే జోన్ పై చర్చించడంతో పాటు పిఠాపురంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కొరకు విజ్ఞప్తి చేశామన్నారు. మహారాష్ట్రలోని లాతూర్ నుంచి తిరుపతికి రైలు నడపాలని పవన్ కోరారు. అనంతరం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయిన పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. చివరగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తో పవన్ సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించి పలు అంశాలపై ఉపరాష్ట్రపతితో చర్చించారు. దాదాపు ఒక కొత్త ట్రైన్స్ చాలా రాబోతున్నాయి. సో దాంట్లో బాగా నేను అడిగింది వేరే స్టేట్గా మహారాష్ట్ర కూడా అడిగాను. శ్రీవల్లభ స్వామి గుడి ఉంది. మహారాష్ట్ర నుంచి చాలా మంది భక్తులు వస్తారు. అలాగే నాగావళి ఎక్స్ప్రెస్, నాందేడ్ నుంచి వచ్చే సంబల్పూర్ ఎక్స్ప్రెస్, నాందేడ్ టు విశాఖపట్నం, అలాగే విశాఖపట్నం నుంచి షిరిడి ఎక్స్ప్రెస్, అలాగే ఏపీ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం ఢిల్లీ, ఇవన్నీ కూడా మేము పిఠాపురంలో స్టాప్ హాల్ట్ పెట్టమని అడిగాం. దానికి వారు సానుకూలంగా స్పందించారు. అలాగే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఒకటి కావాలి. దాదాపు 60 కోట్లతోటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అవసరం ఉంది. చాలా ట్రాఫిక్ కంజెషన్ కానీ. తొలి రోజు బిజీగా గడిపిన పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు.